ఏపీలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిరుమలాపురంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విస్సన్నపేట మండలం కలగరలో రైతులు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు అన్నదాతలు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి, చూస్తున్నాం యూరియా కష్టాలకి ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. నెల్లూరులో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకని ఈ స్థాయిలో రైతులు మళ్లీ పడిగాపులు పడుతున్నారు? బిందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు యూరియా కష్టాలు వెంటాడుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇవాళ గడిచిన 15 రోజులుగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో యూరియా అందట్లేదని చెప్పి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. తిరుమలపురం పంచాయతీలో అయితే రైతులు కొద్దిగా ఆగ్రహించి ఆందోళన చేపట్టి ఇవాళ నిరసన కార్యక్రమం కూడా వ్యవసాయ కార్యాలయం ముందే తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 15 రోజులు కూడా యూరియా ఇస్తామంటూ కూడా పడగాపులు కాస్తుంటూ క్యూ లైన్ లో నిల్చోబెడుతున్నారు. ఓటీపీలు చెప్పని విసిగిస్తున్నారు. ఆ ఓటీపీలు కూడా ఏమీ మెసేజ్లు రావట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే 10 రోజుల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా రైతు రంగాన్ని అందరినీ కూడా అదే పంచాయతీ వ్యవసాయ కేంద్రం వద్దకు రావాలని చెప్పి సూచిస్తున్నారు తప్ప అక్కడికి వచ్చి పడగాపులు కాసినప్పటికీ కూడా యూరియా అయితే మాత్రం అందడం లేదని చెప్పి రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ లోకేష్.